ఇన్నొద్దులు సలసల్లగున్న పల్లెలు మెల్లగా గరం గరం తయారైతున్నాయి. ఆగో చలికాలం ఇంకా పురాగా పోనే లేదు, అప్పుడే గరం అవుతున్నాయి అంటున్నారేంది అనుకుంటుర్రా? మేం చెప్తున్నది చలికాలం ఎండకాలం ముచ్చట కాదు, ఎలక్షన్ల ముచ్చట. సర్పంచ్ ఎలక్షన్లకు ఇక రేపో మాపో జంగ్ సైరన్ మోగుతుంది అంటున్నారు కదా. అందుకే లీడర్ల ముచ్చటతోని మళ్ళొకసారి రాజకీయం కుత కుత ఉడుకుడు షాలైంది. చూడురు ఏం నడుస్తుందో. అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్ల జాతరనే జోరుగా అవుతుంటది. ఊరికి సర్పంచ్ అంటే మరి ఊరికి మొనగాని లెక్క. అందుకే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఎవ్వారం యమరౌంజుగా నడుస్తుంటది. తెలంగాణలో సర్పంచ్ల పదవి కాలం ఒడిసి చాలా వద్దులవుతున్నది కాబట్టి ఇక జల్దిగానే ఎలక్షన్లు పెడతారు అన్నట్టు తెలుస్తున్నది. అందుకే ముందుగానే పార్టీలన్నీ జంగుకు తయారవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ సారు ఎమ్మెల్యేలందరినీ ఊకబెట్టుకొని ఎలక్షన్లకు తయారు కావాలి అన్నట్టు చెప్పిండాట. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే తయారైతాండ్రు. సెంటర్ మంత్రి బండి సారు ఎవ్వారం అంతా ముంగటుండి చూసుకుంటున్నాడు అట. కారు పార్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లలో సత్తా చూపియాలి, 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లలో గెలిచేందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్లలోనే పార్టీకి ఊపిరి పోయాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది, ఎందుకంటే ఇక 4 ఏళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం. ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి. పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది, ఎక్కడ కోల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి. కాంగ్రెస్కు 5 ఏళ్ళు నడుపుకునే అవకాశం ఇచ్చింది. వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టేట్టు పరిస్థితి తెచ్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే, ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనే ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దుతే కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఇప్పటికే అందరికి అప్పులు మాఫీ కాలేదు, అందరికి రైతు బంధు ఇస్తలేరు, సర్వేలన్నీ ఆగమాగం ఉన్నాయి అని మాట్లాడుతున్న కారు పార్టీ వాళ్ళు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రచారం గట్టిగా చేయాలని తయారవుతున్నారు. ఇంకో దిక్కు ఢిల్లీ ఎలక్షన్లలో గెలిచిండ్రు కాబట్టి అదే జోరు తెలంగాణలో కూడా చూపియాలి అన్నట్టు చూస్తున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. ఎవరు చేసినా అధికారంలో ఉన్నది చేయి పార్టీ వాళ్ళే కాబట్టి గాలి వాళ్ళ దిక్కే మల్లుతుంది అంటారు ఇంగిత మంది. మరి ఏమవుతుందేమో కానీ ఇప్పటికే కొన్ని ఊర్లలో ఏం కావాలంటే అవి ఇస్తాం, సర్పంచ్ సీట్లే ఊగబెట్టుర్రి అని కొంతమంది అప్పుడే ప్రచారం కూడా సురువు చేసిండ్రు. అంత చూస్తా అంటే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఊర్ల పొంటి మస్తు అల్చలు నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ.